ఈరోజు సెన్సెక్స్ 307 పాయింట్స్ గెయిన్ అయ్యి 51,422 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఓపెనింగ్ 35,345 దగ్గర ఓపెన్ అయ్యి 46 పాయింట్స్ గెయిన్ అయ్యి 35,141 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో 856కి మన సపోర్ట్ లెవెల్స్ అనేవి ఇచ్చాం. అవి ఒకసారి మనం చూసుకుంటే ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి హై 35,436కి వెళ్ళి అక్కడ చిన్న స్మాల్ కరెక్షన్ అనేది మనకు కనిపించింది. ఆ స్మాల్ కరెక్షన్ ఏదైతే ఉందో అది గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత అక్కడే మార్కెట్ కాసేపు ఫైట్ చేసి ఒక్కసారిగా మార్కెట్ లోని టచ్ చేసింది 34,977. మనం ఇచ్చుకున్న సపోర్ట్ లెవెల్స్కి వచ్చేసరికి 34,675. ఆ లెవెల్ని టచ్ చేయకుండానే మార్కెట్ అనేది 4,977 నుండి మార్కెట్ రివర్స్ అయ్యి 46 పాయింట్స్ గెయిన్ అయ్యి 35,141 దగ్గర బ్యాంక్ నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. నిఫ్టీ ends at a new record closing high on first day of June F&O series, while the broader Nifty 50 index made a record closing at 15,446 with 97 points gaining. During intraday deals, NSE's Nifty hit an all-time high of 15,469. ప్రీవియస్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్తో నిఫ్టీ 50 ఓపెన్ అయ్యి స్మాల్ కరెక్షన్ జరిగి 15,394 లోని సపోర్ట్ కింద తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళడం మనం చూసాం. మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చినటువంటి నిఫ్టీ లెవెల్స్ రెసిస్టెన్స్ 15,390, 15,445 ఆ లెవెల్స్ని బ్రేక్ చేసి ఆల్ టైమ్ హై 15,469 ఎగ్జాక్ట్గా 13:45 టైంకి టచ్ చేసి స్మాల్ కరెక్షన్ జరిగి 97 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,435 దగ్గర మన నిఫ్టీ 50 అనేది క్లోజ్ అవ్వడం చూసాం. ది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ది ర్యాలీ వాజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టుడేస్ టాప్ గెయినర్స్, followed by Reliance, Grasim, Adani Ports, M&M, and also top losers Sun Pharma, Bajaj Finserv, Shree Cements, ICICI Bank.